హాయ్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. శరీర ఆరోగ్యానికి పొటాషియం నిల్వలు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ శరీరంలో తగినంత పొటాషియం నిల్వలు లేకపోతే దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఎంత శాతంలో పొటాషియం నిల్వలు అవసరం? ఏ ఆహారాలలో పొటాషియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి? మోతాదు మించి పొటాషియం నిల్వలు అందితే జరిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలకు 2000 మిల్లీగ్రాములు, యువతలకు 2300 మిల్లీగ్రాములు, యువకులకు 3000 మిల్లీగ్రాములు, పెద్దలకు 4700 మిల్లీగ్రాములు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళలకు 5100 మిల్లీగ్రాముల పొటాషియం నిల్వలు అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ శాతంలో కాకుండా తక్కువ శాతంలో పొటాషియంని తీసుకుంటే హైపోకలేమియా అనే పరిస్థితికి కారణమవుతుంది. హైపోకలేమియా నిర్ధారణ అయిన వ్యక్తులు బలహీనత, అలసట, కండరాల నొప్పులు, మలబద్ధకం, అసాధారణమైన గుండె లయలతో బాధపడుతుంటారు. ఆల్కహాల్ తాగేవారు, స్మోకింగ్ చేసేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, మధుమేహగ్రస్తులు, యాంటీబయాటిక్స్ ను మోతాదు మించి వాడేవారు, ఫోలిక్ యాసిడ్ లోపంతో బాధపడేవారు హైపోకలేమియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి. రక్త పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించిన వైద్యులు తగిన చికిత్సను అందిస్తారు. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలి అంటే పొటాషియం నిల్వలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినడం మంచిదని గుర్తుంచుకోండి. తాజా కూరగాయలు, ఆకుకూరల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అరటి పండ్లు, సీతాఫలం, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, అవకాడో, పాలకూర, బ్రోకలీ, బీన్స్, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, బఠానీలు, ఆరెంజ్, గుమ్మడి విత్తనాలు, దోసకాయలలో పొటాషియం అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇక జ్యూస్ల విషయానికి వస్తే టొమాటో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసం, ఎండు ద్రాక్ష జ్యూస్ను తాగడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇవే కాకుండా పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, చెరుకు మొలాసిన్, బ్రౌన్ రైస్, నట్స్, వీట్, బ్రెడ్లలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహారాలను ప్రతిరోజు తినడం వలన పొటాషియం నిల్వలు శరీరానికి పుష్కలంగా అంది దీర్ఘకాలిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ పొటాషియం నిల్వలు అధికంగా చేరితే గుండెదడ పెరిగిపోవడం, శ్వాసలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, వికారం, వాంతులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్+1 టీవీ.